విజయవాడ విశాఖలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించే ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీడ్ ఆఫ్ డెవలపింగ్ జస్టిస్ లో భాగంగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ పై ప్రసంగించనున్నారు. ఈ సమావేశం అనంతరం తిరిగి అమరావతికి రానున్నారు చంద్రబాబు నాయుడు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఉత్తమ పనితీరు కనబరిచిన 175 మంది టీచర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు చంద్రబాబు నాయుడు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. ఇక సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ విజయవాడలో అయితే కనుక ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా అయితే కనుక పర్యటించనున్నారు. ఇటు విశాఖపట్నము అదేవిధంగా విజయవాడలో జరగబోయేటువంటి పలు కార్యక్రమాల్లో అయితే కనుక టీచర్స్ డే సందర్భంగా అయితే కనుక ప్రస్తావించినట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇటు విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ అయితే కనుక చంద్రబాబు నాయుడు హాజరవనున్నారు. అదేవిధంగా ఇక విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగేటువంటి ACIAM ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో అయితే కనుక హాజరయ్యి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ జస్టిస్ లో భాగంగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ పై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి న్యాయ నిపుణులు అయితే కనుక పాల్గొనున్నట్టు కూడా తెలుస్తోంది. అనంతరం విజయవాడలో జరిగేటువంటి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఉత్తమ పనితీరు కనిపించినటువంటి 175 మంది టీచర్లకు అయితే కనుక అవార్డులు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అయితే కనుక ప్రదానం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా అయితే కనుక గురు పూజోత్సవం, అదే విధంగా గురువు ఎవరైతే విద్యార్థులను తీర్చిదిద్దారో ఉత్తమ ప్రతిభ కనబర్చే విధంగా కూడా ఏదైతే భావితరాలకి విద్యార్థుల్లోనే ఇక మెలకువలు నేర్పించినటువంటి గురువులకి అయితే కనుక ఈ రోజు ఉత్తమ అవార్డులను అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేసి అదే విధంగా అవార్డులను అయితే ప్రదానం చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థాంక్యూ సంతోష్.